ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో 2-3 సందర్భాలలో నేను జానారెడ్డిని కాదు అన్నారు. తాజాగా దానికి తోడు జయపాలరెడ్డి పేరు కూడా యాడ్ అయింది. నేను జయపాలరెడ్డి జానారెడ్డిలాగా కాదు రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే ఇక్కడ ఒక అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నది. అంటే జయపాలరెడ్డి జానారెడ్డి ఎందులో తక్కువ, మీరు ఎక్కువ ఎక్కడ అనే ఒక ప్రశ్న కూడా సహజంగానే వస్తున్నది. బహుశా వారిద్దరూ మెత్తగా ఉండడము, సున్నితంగా మాట్లాడము, పరుష పదజాలం వాడకపోవడము ఇత్యాది విషయాల కారణంగా, లేదా జానారెడ్డి ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోవడం, జయపాలరెడ్డి ఆనాడు యూపీఏ టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకొని టీఆర్ఎస్ నిలబడేందుకు కారణమైన ఒకానొక సందర్భంలో గడ్డం వెంకటస్వామి కాక జయపాలరెడ్డి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిండ్రు. అప్పటికి జయపాలరెడ్డి మాట్లాడుతున్న భాష అకాడమిక్ లాంగ్వేజ్ ఉంటుంది, జానారెడ్డి మాట్లాడుతున్న భాషలో సంప్రదాయ భాష ఒక 50 ఏళ్ల కింద రాతలో ఉన్న భాషను ఆయన మాటల్లో ఉంటుంది. పరుషమైన, కఠినమైన, వ్యంగ్యమైన ఈ వ్యాఖ్యలు లేదా భాష వారి దగ్గర ఉండదు. తాను అట్లాంటి వ్యక్తిని కాదు అని, తద్భిన్నంగా తాను వివరిస్తానని, మాట్లాడతానని చెప్పడం. ఇట్లా అనడం వెనుక బహుశా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు అని, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పదే పదే చెప్పడం వలన దానికి కౌంటర్గా ఇట్లా అని ఉండవచ్చు రేవంత్ రెడ్డి. బహుశా ఈ కారణం ఒకటి అయి ఉండవచ్చు. కానీ పోలికలో రాజకీయంగా అనుభవంలో సీనియర్లు వాళ్ళిద్దరూ, సుదీర్ఘంగా రాజకీయాలను చూస్తూ వచ్చిన వాళ్ళు, రాజకీయాలు ఎత్తుపల్లాలు చూసిన వాళ్ళు, ఒకప్పుడు సమైక్యవాదిగా ఉన్న, జాతీయవాదిగా ఉన్న జయపాలరెడ్డి జాతీయవాదంతో పాటు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. జానారెడ్డి కూడా అంతే. కాబట్టి వారి అనుభవరీత్యా వారు శుతిమెత్తగా మాట్లాడవచ్చునేమో, కానీ ఈ పోలిక చేస్తున్న సందర్భంలో ఈ పోలిక తనతో వారిని పోల్చుకోవడం వలన, అంటే వారు వయసురీత్యా పెద్దవాళ్ళు, అనుభవరీత్యా పెద్దవాళ్ళు కాబట్టి ఈ పోలిక సరైంది కాదేమో, చూసి కాస్త ఆచి తూచి పోలిస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు, ఆ పాతతరం నాయకులు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. గాంధీభవన్ కేంద్రంగా జరుగుతున్న చర్చ కూడా ఇదే. అంటే మీరు పోల్చడంలో మీ ఉద్దేశం చెడు కాకపోవచ్చునేమో, కానీ అవి వెళ్తున్న మెసేజ్ మాత్రం వారిలాగా నేను కాదు, వారిలాగా నేను కాదు, అంటే వారు మీకన్నా తక్కువ అనే సందేహం కూడా వస్తుంది. కాబట్టి దానికి అవకాశం లేకుండా చూసుకోవాలని, పదప్రయోగంలో మరో ప్రయోగాన్ని ఇంకన్నా ఒకసారి 2 సార్లు అంటే సరిపోయింది, కానీ పదే పదే అనడం ఎందుకు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు లేదా కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారు చేస్తున్న సూచన ఇది.